అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎగ్ ఫ్రూట్. ఇది మన లోకల్ వెరైటీ కాదండి, కొత్త వెరైటీ. నేమ్ కూడా నాకు గుర్తులేదు, కానీ మంచి వెరైటీ. చూడండి, సైజు పెద్దగా వచ్చింది. ఇది రౌండ్ షేప్ అండి. ఎల్లో కలర్ వచ్చి కూడా చాలా రోజులైతుంది. ఇది చెట్టు మీదనే మక్కిన తర్వాత తెంపుతారట. చాలా రోజులైతుంది, ఇప్పటి వరకు గట్టిగానే ఉంది. ఎల్లో కలర్ వచ్చింది. ఇది తెంపన్నా లేదా నాకు ఇంకా తెలియదు, కానీ చూద్దాం. ఇంకా చెట్టుకు చాలా కాయలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇగో ఈ కాయలండి, చాలా కాసింది విపరీతంగా. మంచి వెరైటీ. చూడండి, చెట్టు కాయల బరువుకు అంగిపోయింది, కొమ్మలు అంగిపోయినాయి. చూడండి, ఇది చాలా రోజులు అవుతుంది ఎల్లో కలర్ వచ్చి. తెంపుదాం, ఈసారి అయితే తెంపి చూస్తాను. ఒకవేళ తెంపిన తర్వాత కూడా మనకు సరిగ్గా రైపెన్ అయితే కొంచెం ఎల్లో కలర్ రాగానే మనం తెంపుకోవచ్చు. లేదు, సరిగ్గా టేస్ట్ లేదనుకోండి, చెట్టు మీదనే మక్కనివ్వాలి. ఈసారికి అయితే తెంపి దీన్ని మక్కిస్తాను. దీన్ని మక్కిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది, కరెక్ట్గా మక్కిందా లేదా అనేది చూపిస్తానండి. ఇది ఎగ్ ఫ్రూట్, దీన్ని కానిస్టెల్ అని కూడా అంటారు. చూడండి, చాలా పెద్ద ఉంది, చేతి నిండుగా. మన వాతావరణంలో ప్లాంట్ బాగానే పెరిగిందండి, పెద్దగా ఏమి ఇబ్బంది పడలేదు, మంచిగా వచ్చింది. మనకు చూడడానికి మామిడి ఆకులాగా అనిపిస్తాయి, కానీ కొంచెం పల్చగా ఉంటాయి ఆకులు, అంత స్ట్రాంగ్గా ఉండవు. మంచిగా కాసినాయండి, గుర్తుగా.